వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు ప్రసాద్. తెలంగాణ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల మీద చర్చోపచర్చలు జరిగిపోయాయి. అప్పుడే ఆంధ్రప్రదేశ్లో ఏదో జరిగిపోతున్నట్లు, వైసీపీ ప్రభుత్వానికి పెద్ద గండే పడుతున్నట్లు ఎల్లో మీడియా కానీ లేదంటే ఆ పార్టీకి సంబంధించిన సానుభూతి పరులు కానీ ప్రచారం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ వస్తుంది. అసలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య ఉన్న రాజకీయ పోలికేంటి, అసలు అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి, రాజకీయ పరిస్థితులు ఏంటి, ఇక్కడ ఉన్న ప్రజల మధ్య ఉన్న ఆలోచన విధానం ఏంటి, ఇలాంటి అన్ని అంశాలను పక్కన పెట్టి అక్కడ కాంగ్రెస్ గెలిస్తే చాలు ఇక్కడ వైసీపీ ఓడిపోతుందన్న ప్రచారం చేయడం ఒక రకంగా చెప్పాలంటే ఇది కూడా తెలుగుదేశం పార్టీ చేయడం అనేది చూస్తుంటే ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావుడి అన్న చందంగా మారిపోయిందన్న విమర్శలు అయితే పెరిగిపోతున్న పరిస్థితుల్లో ఈ సినారియో సంబంధించి మనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తర నియోజకవర్గ ఇన్ఛార్జ్ విశాఖపట్నానికి సంబంధించి కేకే రాజు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ మీరు తెలంగాణ ఎన్నికల ఫలితాలను చూశారు. దాని అనూహ్యంగా అర్బన్ అంతా కూడా బీఆర్ఎస్ గెలిచింది, రూరల్లో ఓడిపోవడం జరిగింది. అంటే ఈ ఎన్నికలతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ముడిపెట్టడం తెలుగుదేశం పార్టీ కానీ ఆ పార్టీకి సంబంధించిన మీడియా కానీ ఇదేదో అద్భుతం జరుగుతున్నట్లు సృష్టించడాన్ని ఏ రకంగా చూస్తారు? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు అమెరికాలో ఎలక్షన్స్ జరిగినా, బ్రిటన్లో ఎలక్షన్స్ జరిగినా సరే దాన్ని తనకు అనుకూలంగా మర్చుకోగల గ్లోబల్ ప్రచారకుడు చంద్రబాబు నాయుడు. అసలు తెలంగాణ ఎలక్షన్స్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్కు ఉన్న పరిస్థితులకు సంబంధించి తెలంగాణలో ఉన్న రాజకీయ పరిస్థితులు వేరు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ పరిస్థితులు వేరు. అన్నిటికంటే కూడా ముఖ్యంగా ఈరోజు తెలంగాణలో మనం ఫలితాలు చూస్తే, తెలంగాణకు సంబంధించిన ఎన్నికల ఫలితాలు చూసినప్పుడు ఎక్కడైతే దిగువ మధ్య తరగతి, ఎక్కడైతే పేద ప్రజలు, ఎక్కడైతే వెనకబడిన వర్గాల వారి ఓట్లు ఉన్నాయో ఆ ప్రాంతంలో టీఆర్ఎస్ ఓడిపోవడం జరిగింది. సో దాన్ని బట్టి మనం ఏంటంటే ప్రజలు వెల్ఫేర్ విషయంలో ఒక ఆలోచన ధోరణితో ఈరోజు ప్రజలందరూ ఉన్నారు. ఎందుకంటే ముఖ్యంగా ప్రజలకు కావాల్సింది నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యం, ఉపాధి, అన్నిటికంటే కూడా ముఖ్యంగా చేయూత, చిరు వ్యాపారాలకు సంబంధించి అండగా నిలబడే పరిస్థితులు. ఇక్కడికి కంపేర్ చేసుకుంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత గతంలో 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో గతంలో ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రధానమంత్రి కూడా ఆలోచించిన విధంగా 100% కులాలకి, మతాలకి, పార్టీలకి అతీతంగా వెల్ఫేర్ విషయంలో సాచురేషన్ పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది. అర్హతనే ప్రమాణికంగా తీసుకుని అర్హత ఉన్న చివరి లబ్ధిదారు వరకు కడుపులో పడ్డ బిడ్డ సంపూర్ణ పోషణ దగ్గర నుంచి వృద్ధాప్యంలో ఉన్న అవ్వాతాతలకి ఇచ్చే పెన్షన్ వరకు, వితంతుల పెన్షన్ వరకు, వికలాంగ పెన్షన్స్ కావచ్చు, వైఎస్ఆర్ ఆసరా కావచ్చు, చేదోడు కావచ్చు, సున్నా వడ్డీ కావచ్చు, చేయూత కావచ్చు, తోడు కావచ్చు, మత్స్యకార భరోసా కావచ్చు, నేతన్న నేస్తం కావచ్చు, రైతు భరోసా కావచ్చు, అమ్మఒడి కావచ్చు, విద్యాదీవెని కానీ, విద్యా కానుక కానీ, విదేశీ విద్యాదీవెని కానీ, ఇవన్నీ కూడా ఈరోజు ఈ దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూసే విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పథకాలు అమలు చేస్తూ ఉన్నారో వాటిని చూసి ఎందుకు మనం జగన్మోహన్ రెడ్డి గారిలా చేయలేకపోయామని మన రాష్ట్రానికి వచ్చి మన రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని కార్యక్రమాలు అధ్యయనం చేసి ఈరోజు దేశంలో అనేక రాష్ట్రాల్లో ఏపీని రోల్ మోడల్గా తీసుకుని ఆ పథకాలన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు మన కర్ణాటక ఎలక్షన్స్లో కానీ లేకపోతే తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు విషయంలో కానీ ఇవన్నీ కూడా చూస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా వెల్ఫేర్ విషయంలో రోల్ మోడల్గా ఉన్నారనేది మనకి తేటతెల్లం అవుతుంది. ముఖ్యంగా ఎవరైనా సరే, ధనికులైనా పేదవారైనా, సమాజంలో అందరూ బాగుండాలని కోరుకునే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చాలామంది ఒక గ్లోబల్ ప్రచారం కూడా చంద్రబాబు నాయుడు చేస్తున్నారు, అభివృద్ధి లేదు అని. ఇప్పుడు రాష్ట్రం మొత్తం చూసుకుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 6 పోర్టుల నిర్మాణానికి ఆయన పూనుకోవడం జరిగింది. అందులో 4 పోర్టులు ఈరోజు ఆల్రెడీ శంకుస్థాపన చేయడం, చాలా సర్వేగంగా ముందుకి ఆపరేషన్ మోడ్లోకి వచ్చే విధంగా ఆ పోర్టులన్నీ కూడా నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా సుమారు 23,500 ఎకరాలు ప్రభుత్వ భూమిని అనేక క్లస్టర్స్గా విభజించి పారిశ్రామికీకరణకు సంబంధించి ఒక కొత్త విధానాన్ని రూపొందించడంతో పాటు ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో కూడా ఎన్నడూ లేనట్టు విధంగా ఈ సంవత్సరం ప్రథమార్థంలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సదస్సులో మనం ఏ రకంగా విదేశాల నుంచి పారిశ్రామిక దిగ్గజాలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి ఇక్కడ విశాఖపట్నంలో
ముఖ్యమంత్రి గారితో వేదికని ఆ రోజు పంచుకొని సుమారు 13.5 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు జరిగినాయి. ఆ ఒప్పందాలు కూడా ఎంత శరవేగంగా ఈరోజు ఇంప్లిమెంటేషన్ అవుతున్నాయి అనేది కూడా మనం ప్రాక్టికల్గా చూస్తూ ఉన్నాం. అదేవిధంగా పవర్ సెక్టార్ సంబంధించి, ఎందుకంటే ఈరోజు పోర్ట్స్ రావడం వల్ల ఇప్పుడు ఉదాహరణకి ఒక్క విశాఖపట్నం లాంటి పోర్టు వల్లే కదా ఈరోజు విశాఖపట్నం పోర్టు, ఒక మత్స్యకార గ్రామం ఉన్న విశాఖపట్నం ఒక పోర్టు వస్తే ఆ పోర్టు వల్లే కదా ఈరోజు మహానగరంగా, ఒక అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చెందింది. అలాంటిది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కొత్తగా 6 పోర్టులు నిర్మాణం చేస్తా ఉన్నారు. అంతేకాకుండా ముఖ్యంగా అన్నిటికంటే కూడా ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీకి సంబంధించి కానీ అనేకమైన చర్యలు తీసుకోవడం జరిగింది. అంటే తెలంగాణలో సార్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన పరిస్థితులు చూసినప్పుడు తెలుగుదేశం పార్టీ ఇంత ఆనందపడిపోవడానికి ఏంటి కారణం ఉంటుంది సార్? ఇందాక మీరు చెప్పినట్టు ఊళ్ళో పెళ్లికి కుక్కలడావిడి అన్నట్టు చంద్రబాబు నాయుడు గురించి, ఆయన అనైతిక రాజకీయాల గురించి మనం గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం. ఎందుకంటే ఆయన ఇక్కడ బీజేపీతో కలవాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇక్కడేమో పవన్ కళ్యాణ్ గారితో కలిసి ఇద్దరు కలిసి బహిరంగంగానే కలిసి ఈరోజు ఒక ఉమ్మడి కార్యాచరణ రూపొందించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన, తెలుగుదేశం కార్యాచరణతో ముందుకెళ్తా ఉన్నాయి. ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ వెళ్ళి తెలంగాణలో కాంగ్రెస్ మద్దతు తెలుపడం, ఇక్కడున్న జనసేన పార్టీ వెళ్ళి తెలంగాణలో బీజేపీతో కలిసి పోటీ చేయడం. సో మీకు అర్థం అవుతుంది వీళ్ళు ఒక కన్ఫ్యూజన్ ఉన్నారు, పూర్తిగా అభద్రతాభావంతో ఉన్నారు. ఏ విధంగా తమ రాజకీయ ఉనికిని చాటుకోవాలి, ఏ విధంగా మనం రేపొద్దుట వచ్చే ఎన్నికల్ని ఎదుర్కోవాలి అంటే ఎన్నికలు ఎదుర్కోవడానికి కూడా ఈరోజు భయపడుతున్న పరిస్థితులు. సో ఆ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ మేము ఎంత బాగున్నాం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ ఈరోజు రకరకాలుగా అంటే కొంతమంది తెలుగుదేశం నాయకులు మతి భ్రమించినట్టు మాట్లాడతారు. ప్రజలు ఈరోజు విజ్ఞులు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 4.5 సంవత్సరాల కాలంలోని ప్రపంచం మొత్తం కూడా కరోనా లాంటి మహమ్మారితో మనం అందరం కూడా ఇబ్బంది పడ్డాం. సో 2 సంవత్సరాల కాలం పాటు ఎవరూ కూడా ఇంట్లోంచి రాలేని పరిస్థితులు ఈ ప్రపంచం చూసింది, భూమండలం మొత్తం చూసింది. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ప్రజల జీవన విధానానికి ఎక్కడ ఎలాంటి ఆటంకం కూడా కలగకుండా చాలా సమర్థవంతంగా ఎందుకంటే ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు, విపత్కర పరిస్థితుల్లో కూడా ఎక్కడ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, అంటే తాగునీరు దగ్గర నుంచి గ్రోసరీ ఐటమ్స్ వరకు, మందుల వరకు అన్ని విషయాలను కూడా చాలా సమర్థవంతంగా చాలా చక్కగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన వాలంటరీ వ్యవస్థ ద్వారా, సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజల జీవన ప్రమాణాలకు మెరుగుపరిచి ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు రోజు భద్రత కల్పించారు. అవన్నీ కూడా ప్రజలు ప్రతి చోట చర్చించుకుంటారు. ఎందుకంటే మేము గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం ద్వారా వెళ్ళినప్పుడు కూడా చెప్తున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని అందరూ ఆమోదించే నిర్ణయం ఎడ్యుకేషను, హెల్త్, ఉమెన్ ఎంపవర్మెంట్. ఈ 3 విషయాలకు సంబంధించి ఎడ్యుకేషన్ విషయంలో చదువుకోవాలనుకునే తాపత్రయం ప్రతి ఒక్కరిని కూడా ఉన్నత విద్యావంతులను చేయడంతో పాటు వారికి నాణ్యమైన విద్యను అందించే విధానం. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయినప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో విద్యను వ్యాపారం చేసి ప్రైవేటు వ్యక్తులకి ఎడ్యుకేషన్ అంతా ప్రైవేటైజేషన్ చేయడానికి ప్రయత్నించి ఏ విధంగా చంద్రబాబు నాయుడు బొక్కబారులో పడ్డాడు అనేది మనందరం కూడా చూసాం. అదేవిధంగా వైద్యానికి సంబంధించి కూడా వైద్యాన్ని కూడా వ్యాపారం చేసిన గనుడు ఈరోజు పూర్తిగా వ్యాపారం చేసిన గనుడు, వైద్యుడు పూర్తిగా వ్యాపారం చేసిన గనుడు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వందలాది హాస్పిటల్స్, ఈపీహెచ్సి కానీ కమ్యూనిటీ హాస్పిటల్స్ కానీ నిర్మాణం చేయడంతో పాటు వైద్యానికి సంబంధించి రాష్ట్రంలో నివసించే ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వమే ఆరోగ్య భద్రత కల్పించాలి, ₹1 కూడా ఖర్చు లేకుండాని ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత బలోపేతం చేసి గత ప్రభుత్వ హయాంలో వందల సంఖ్యలో ఉన్న హాస్పిటల్స్ని ఈరోజు 3,257 ప్రైవేట్ హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ కార్డు వర్తించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు తీసుకోవడంతో పాటు ₹1,000 ఫీజు దాటిన దగ్గర నుంచి ₹10 లక్షల ఫీజు వరకు ఆరోగ్యశ్రీ పథకం వర్తించే విధంగా చట్టాన్ని తీసుకురావడంతో పాటు మనం ఈ మధ్యనే చూసాం జగనన్న ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం, ఒక అద్భుతమైన కార్యక్రమం. సో ఏ విధంగా చూసినా ఎడ్యుకేషను, హెల్త్, ఉమెన్ ఎంపవర్మెంటు, పారిశ్రామికీకరణ, వ్యవసాయ రంగం అన్ని రంగాల్లోని కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చాలా సమర్థవంతంగా దేశానికి ఆదర్శంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు. సరే, పవన్ కళ్యాణ్ గారి ప్రస్తావన మీరు తీసుకొచ్చారు కాబట్టి నేను అడుగుతున్నాను. హైదరాబాద్ తెలంగాణ ఎన్నికల్లో జనసేన పార్టీ మనం చూసుకున్నప్పుడు పూర్తిగా డిపాజిట్లు కోల్పోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే జనసేన చేసే హడావుడికి రియాలిటీకి అసలు సంబంధం ఉండదు అని మనం చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ పార్టీ పరిస్థితి ఎలాగే ఉంటుందని అనుకోవాలా? 100% ఎందుచేతంటే పవన్ కళ్యాణ్ గారు సినిమా యాక్టర్గా యాజ్ ఎ ఫిల్మ్ యాక్టర్
అతను సూపర్ ఫిల్మ్ యాక్టర్గా సక్సెస్, చాలామంది అభిమానులు ఉన్నారు, వేలాది మంది అభిమానులు ఉన్నారు. ఒక సినిమా యాక్టర్ని చూడటానికి ఎవరైనా వస్తారు. కానీ దాని ఓట్ల రూపంలో మారుతాయని అయితే మనం ఏ రకంగాని కూడా అనుకోవక్కర్లేదు. ఎందుకంటే గతంలో కూడా చూసాం, ఇప్పుడు యాజ్ ఎ ఫిల్మ్ యాక్టర్ పవన్ కళ్యాణ్ కొన్ని అభిమానులు అన్ని పార్టీలకు సంబంధించిన వారు అభిమానులు ఉండదు. సినిమా రంగం వేరు, రాజకీయం వేరు. ఈరోజు రాజకీయాలకు వచ్చేటప్పటికి ఎవరు మనకి ఉపాధి కల్పిస్తారు, ఎవరు మనకి అన్ని రకాలుగా కూడా ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపిస్తారనేది ముఖ్యంగా చూస్తారు. అన్నిటికంటే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ అభిమానుల్లో కూడా చాలామంది పవన్ కళ్యాణ్ ఇండివిజువల్గా ఒక లీడర్ అవ్వాలని కోరుకున్నారు తప్ప చంద్రబాబు నాయుడు తొత్తుగా, చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడిగా, చంద్రబాబు నాయుడికి దాసోహం అనే విధంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న రాజకీయాల్ని ఎవరు కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఎవరు కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. దానికి ఉదాహరణ ఒక గత వారం రోజుల క్రితం పవన్ కళ్యాణ్ గారు విజయవాడలో జరిగిన మీటింగ్లో ఆయన మాట్లాడిన తీరే, ఆయన కూడా హుకుం జారీ చేశారు. ఏ విధంగా మీరు ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని బహిరంగంగా విమర్శించొద్దు, నా వెనకాల నా నిర్ణయాన్ని మీరు సమర్థించే వాళ్ళు అయితేనే పార్టీలో ఉండండి, లేకపోతే పార్టీని సౌతోల్పోండి అనే విధంగా కూడా ఆయన మాట్లాడడం జరిగింది. సో దాన్ని బట్టి అర్థమవుతుంది ఆయన ప్రయారిటీ ఏంటంటే ఆయన అభిమానులు పార్టీ కేడర్ కంటే కూడా ముఖ్యం చంద్రబాబు ఆదేశాలకే ఆయన ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. మనం అది చూసుకున్నప్పుడు చంద్రబాబు ఆదేశాలను తూచా తప్పకుండా ఉండే విధంగా ఆయన వ్యవహరించడం జరిగింది. సో కాబట్టి మనం దాన్ని అసలు ఎందుకంటే సీరియస్గా ఈరోజు మనకి క్షేత్రస్థాయిలో ఉంటాం, మేము ఎప్పుడు కూడా ఎక్కడ గాల్లో తిరిగే వ్యక్తులం కాదు. ఇప్పుడు కూడా ప్రజల్లో, అది కూడా కింద స్థాయిలో రోజుకి సుమారు 10-12 గంటలు ప్రజలతోనే మమేకమే కలుగుతాం, అన్ని వర్గాల వారితోనే కలుస్తాం. మేము సర్వీస్ ఇచ్చేటప్పుడు ఎక్కడ కూడా పార్టీలు కానీ అవన్నీ ఆలోచించాం. సర్వీస్ విషయంలో అందరికీ చేస్తాం. ఎవరు మన దగ్గరికి కష్టం అని వచ్చినా, ఎవరు మనతో సహాయం కావాలని వచ్చినా సరే మేము అందరితో అందుబాటులో ఉండి అందరికీ సర్వీస్ చేస్తాం. కాబట్టి ఆ రియాలిటీ ఏంటనేది ప్రాక్టికల్గా మాకు తెలుస్తుంది. అంటే అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి చాలా బయట అనుకున్నట్టు ఏదో ఒక వర్గం అది అలాంటిది ఏం లేదు. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 3 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఎక్కడ ఈ దేశ చరిత్రలో లేనటువంటి విధంగా అన్ని స్థాయిల్లోనూ ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, జిల్లా పరిషత్ చైర్మన్స్, కార్పొరేటర్సు, మేయర్, కార్పొరేషన్ మేయర్స్ అందరినీ కూడా గడప గడపకే మన ప్రభుత్వ కార్యక్రమం ద్వారా ఆయన ప్రతి ఇంటికి కూడా పంపించి ప్రజల యొక్క యోగక్షేమాలు తెలుసుకుని మౌలిక వసతులకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నాయి, సంక్షేమాలకు సంబంధించి అందరికీ అందుతుందా లేదా అని ఆ గడప గడపకే మన ప్రభుత్వ కార్యక్రమం ద్వారా మమ్మల్ని బయటికి పంపించి ఇంకా మంచి సర్వీస్ ఇవ్వడం కోసం ఆయన ప్రయత్నించడం జరిగింది. సో గడప గడపకే మన ప్రభుత్వంతో కూడా ఆయన తృప్తి పడలేదు. గడప గడపకే మన ప్రభుత్వంలో ఏ రోజుకి ఆ రోజు ఆయన నివేదికలు తెప్పించుకుని ఏం వస్తున్నాయి, ఎలాంటి సమస్యలు వస్తున్నాయని అలాంటి ఆలోచన ద్వారా వచ్చింది జగనన్న సురక్ష అనే కార్యక్రమం చేయడం జరిగింది. జగనన్న సురక్ష అనే కార్యక్రమం ద్వారా గతంలో సంవత్సరాల తరబడి ఒక క్యాస్ట్ సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికెట్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్, ఒక రేషన్ కార్డుకి సంబంధించి కానీ, లేదా బర్త్ సర్టిఫికెట్ కానీ, ఒక డెత్ సర్టిఫికెట్ కానీ, ఇలాంటి 11 సేవలకు సంబంధించి ఒక నెల రోజుల కాలంలో జగనన్న సురక్ష అనే కార్యక్రమం చేసి అవన్నింటినీ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ల ద్వారా, సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజల గడప వద్దకే చేరవేయటం జరిగింది. సో అందులో 100% అది అంటే బీపీఎల్ ఫ్యామిలీస్, నాన్ బీపీఎల్ వీటికి సంబంధించి 11 సేవలకు సంబంధించి చాలా ట్రాన్స్పరెంట్గా చేయడం జరిగింది. దాని నుంచి తర్వాత ఇంకా గడపకు వెళ్ళిన తర్వాత మనకు ఒక కార్యక్రమం చేయాల్సింది ఏంటి, ఆరోగ్యానికి సంబంధించి కూడా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. గడపకే మన ప్రభుత్వ కార్యక్రమాలు ఎమ్మెల్యేలు, మంత్రులు వెళ్ళినప్పుడు ప్రజల దగ్గర నుంచి ఆరోగ్యానికి సంబంధించి అవగాహన లేని సందర్భాలు అనేకం కనపడుతూ ఉన్నాయి. సో ఆరోగ్యం పైన అవగాహన లేక, ఆరోగ్యం పైన చైతన్యం లేక చాలామంది అకారణంగా మరణం చెందుతూ ఉన్నారు. దానివల్ల ఎన్నో వందలాది కుటుంబాలు నిరసరాయులు అయ్యి ఆ కుటుంబంలో ఉన్న పిల్లలు అనాథలుగా మిగులుతున్నారు. సో ప్రజలందరిలోనూ కూడా ఆరోగ్యం మీద చైతన్యం తీసుకొచ్చి ఎవరికి ఎలాంటి డిసీజ్ ఉందని మనం ముందుగానే కనుక కనిపెడితే ఎలాంటి సందర్భాలు రావు. ఎందుకంటే ఇంత దూరం ఇంత లోతుగా ఆలోచించాలంటే ఎంతో మంచి ప్రజలకు మేలు చేయాలని తాపత్రయం వ్యక్తులకి అది సాధ్యపడుతుంది. ఈరోజు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం అదే. రాష్ట్ర వ్యాప్తంగా 100% ప్రజలందరికీ కూడా ఆరోగ్యం పైన అవగాహన ఉండాలని ఈరోజు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని తర్వాత ఎందుకంటే సుమారు ఆరోగ్య సురక్షకు సంబంధించి నేను 47-48 క్యాంప్స్ అటెండ్ అయ్యాను మా నియోజకవర్గంలో. ప్రతి చోట కూడా ఎంత ఆనందంగా ఉన్నారంటే అసలు కొంతమంది అయితే కళ్ళు చెమర్చే పరిస్థితులు, మా పిల్లలే ఈరోజు పట్టించుకోని పరిస్థితులు. అలాంటిది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మా అందరికీ బీపీ, షుగరు, మలేరియా, ఇలాగ రక్తహీనత సంబంధించి, డెంగ్యూకి సంబంధించి, లేకపోతే హార్ట్కి సంబంధించి, లివర్కి సంబంధించి, కిడ్నీకి సంబంధించి, నరాలు క్షీణతకు సంబంధించి ఇవన్నీ పరీక్షలు చేయడంతో పాటు ఆ క్యాంప్లో ఒక ఐడి క్రియేట్ చేసి జాష్ యాప్, జగనన్న ఆరోగ్య సురక్ష యాప్లో ఒక ఐడి క్రియేట్ చేసి వాళ్ళ హెల్త్ ప్రొఫైల్ని కూడా మనం
తయారు చేయడం జరిగింది. దాంతోపాటు 172 రకాల మందులు 172 రకాల మందులు జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంప్లో మనందరూ కూడా ప్రజలందరూ కూడా అందజేయటం జరిగింది. సార్, సో ఇది అన్నీ కూడా పూర్తిగా ప్రజల గుండెల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు. ఇదే చంద్రబాబు నాయుడు 1995 నుంచి 2004 దాకా 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 95లో ఎన్టీ రామారావు గారి వెన్నుపోటు పొడిచి అక్రమంగా ఆయన దగ్గర నుంచి ముఖ్యమంత్రి పదవిని లాక్కున్న దగ్గర నుంచి తర్వాత 2004 వరకు 1995 నుంచి 9 సంవత్సరాల కాలంలో ఈ విధంగా నువ్వు చేసావా? మీరు చేయలేకపోయారు కదా, మీకు అధికారం కల్పించారు కదా. ఒకసారి లాక్కున్నావు దౌర్జన్యంగా, రెండోసారి ఏదో అవకాశం కల్పించారు బీజేపీతో ఏదో పొత్తు పెట్టుకుని 99లో చేయలేకపోయావు కదా. మళ్ళీ 2014లో ఏదో 600కు పైగా హామీలు ఇచ్చావు, ఏదో నాకు అనుభవం ఉంది, మహానగరం చేశాను, అది చేశాను. 2014 నుంచి 2019 వరకు నువ్వు ఎంత ఖర్చు పెట్టావు? ఎడ్యుకేషన్కి ఎంత ఖర్చు పెట్టింది తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రభుత్వం? ఉమెన్ ఎంపవర్మెంట్కి ఎంత ఖర్చు పెట్టింది? ఆరోగ్య శాఖలో ఎంత ఖర్చు పెట్టింది? మీరు ఎంత పారిశ్రామిక సంబంధించి మీరు డబ్బాలు ఎంత ఒక పోర్ట్ ఏదన్నా ఎక్కడైనా మీరు పోర్టు నిర్మాణాన్ని శంకుస్థాపన కోరుకున్నారు. ఒక స్థిరమైన ఒక కాలేజీకి నిర్మాణం అనేది చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు నిర్మాణం చేస్తున్నారు రాష్ట్రం. ఎంతసేపు చంద్రబాబు నాయుడు తనకున్న ప్రసార మాధ్యమాలు, కొన్ని పత్రికలు, కొన్ని ఛానల్స్లో ఉన్న పట్టు ద్వారా మంచిని కూడా, ఎందుకంటే మంచిని 10 మందికి పంచమన్నా అంటారు ఎక్కడైనా. సో మీరు రాజకీయాలు చేయండి, రాజకీయాలు ఎప్పుడైనా ఎన్నికల్లో రాజకీయాలు, కానీ మంచి పనులు కూడా చెడుగా చూపించే ప్రయత్నం, ప్రజలను కన్ఫ్యూజన్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే ఈరోజు ప్రజలందరూ కూడా గమనించారు. అంటే ఎందుకు ఆరోగ్య సురక్ష లాంటి కార్యక్రమాన్ని కూడా చంద్రబాబు నాయుడు విమర్శిస్తున్నాడు? ఎందుకు వైఎస్ఆర్ చేయూత లాంటి పథకాన్ని కూడా మహిళలకి 45 సంవత్సరాలు నిండిన మహిళలకు నిజంగా ఆత్మాభిమానం, ఆత్మగౌరవాన్ని కాపాడే పథకం వైఎస్ఆర్ చేయూత అనే పథకం. ఇదే మహిళలు ఒక చేపల వ్యాపారం, లేకపోతే పాల వ్యాపారమో, కూరగాయల కొట్టు, లేకపోతే ఒక అల్లికలో చిన్న షాప్ ఏదో పెట్టుకోవాలనుకుంటే 20,000 రూపాయలు పెట్టుబడికి కావాలంటే వడ్డీలకి పెద్ద పెద్ద వడ్డీలకి తెచ్చుకోవాల్సిన పరిస్థితి. ఈరోజు 40 సంవత్సరాలు నిండిన మహిళలకి నడి వయసులో కుటుంబ పోషణ, లేకపోతే పిల్లల చదువులో, పెళ్ళిళ్ళలో, పురుట్లకో ఈరోజు సంవత్సరానికి 18,750 రూపాయలు చొప్పున జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చి వాళ్ళ ఆత్మాభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని కూడా కాపాడటం జరిగింది. ఈరోజు కుటుంబాన్ని నిలబెట్టడంతో పాటు. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ కూడా వై నాట్ 175 అనేది ఊరికనే వచ్చింది కాదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు హయాంలో ఇప్పుడు మా నియోజకవర్గం చూసుకుంటే, విశాఖ నార్త్ కాన్స్టిట్యున్సీ చూసుకుంటే, గతంలో వెల్ఫేర్ స్కీమ్స్కి ఇప్పటికి పర్సంటేజ్ చూసుకుంటే ఆ గతంలో 60% నియర్లీ బీఫీఎల్ ఫ్యామిలీస్కి మాత్రమే 58 to 60 ఒక ఇచ్చారు. ఈరోజు 73% ఉన్న మా నియోజకవర్గంలో 73% అబోవ్ బీపీఎల్ ఫ్యామిలీస్ ఉన్నాయి. రేషన్ కార్డ్స్ అవ్వచ్చు ఇవన్నీ. సో దాన్ని బట్టి అర్థం ఏంటి? సాచురేషన్ పార్టీలో ఇచ్చారు. గతంలో ఏం చేశారు? జనము కమిటీలని, తెలుగుదేశం అని, లంచాలని. అదేవిధంగా అన్నిటికీ ముఖ్యంగా వెల్ఫేర్కి సంబంధించి అమ్మఒడి దగ్గర నుంచి వృద్ధాప్య పెన్షన్ వరకు, సంపూర్ణ పోషణ దగ్గర నుంచి వైఎస్ఆర్ చేతి వరకు ఏ పథకంలో చూసుకున్నా సరే ఒక్క రూపాయి కూడా అవినీతి లేదు. ఇది నగ్న సత్యం. ఎందుకంటే ఎవరిని అడిగినా చెప్తారు, ఒక్క రూపాయి కూడా అవినీతి లేదు. అది కాకుండా పెన్షన్స్ లాంటి పథకాలు ఇంటికే తీసుకెళ్ళి ఇస్తూ ఉన్నారు. ఇంత సమర్థవంతంగా నిర్వహిస్తున్నప్పుడు ఏ రకంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు కళ్ళబుల్లి కవుల్ని, కపటపు మాటల్ని, అబద్ధ ప్రచారాలని, అసత్య ప్రచారాలని ఎవరు నమ్మరు. నేను నమ్మే పరిస్థితి అయితే రాష్ట్రంలో లేదు. దాన్ని తన ఉనికిని చాటుకోవడం కోసం ఏదో తెలంగాణ ఎన్నికల్ని చూసుకుని అయితే రేవంత్ రెడ్డి నా శిష్యుడనో, లేకపోతే అప్పుడు అందరం కూడా మాట్లాడుకో చంద్రబాబు దగ్గర నుంచి ఎవరు బయటికి వెళ్ళిపోతే వాళ్ళకి ప్రమోషన్ వస్తుందని. అది కూడా అనుకోండి, కేసీఆర్ కావచ్చు, లేకపోతే రేవంత్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇతని దగ్గర నుంచి బయటికి వెళ్ళిన సార్ ఫైనల్గా చెప్పండి సార్, తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ అనేది చాలామంది, అదే బీఆర్ఎస్ అనేది సిట్టింగ్ ఎమ్మెల్యేలకే ఇవ్వడం వల్ల కొద్దిగా బుమ్రాంగ్ అయింది అనేది ఒక భావన ఉంది. అంటే అదే విధానాన్ని ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రస్తుతం అధికార పార్టీ అలాంటి సిట్టింగ్ ఎమ్మెల్యేల టికెట్లు ఇచ్చే విషయంలో ఏవైనా ఆలోచించే పరిస్థితి ఉంటుందంటే తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా సరే ఆయన ప్రజాభిప్రాయాన్ని, ప్రజల అభిమతాన్ని గౌరవించే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజాభిప్రాయాల్ని అనుకూలంగానే నిర్ణయాలు తీసుకుంటారు. ప్రజలు ఎవరినైతే యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళకే అవకాశం కల్పించడం జరుగుతుంది. సో అక్కడ ఏ రకంగానే కూడా తెలంగాణతో కంపేర్ చేయాల్సింది. ఎందుకంటే అక్కడ వెల్ఫేర్ సంబంధించి రకరకాల ఊహాగానాలు వినపడుతున్నాయి. వెల్ఫేర్లో కూడా కింద లెవెల్లో కరప్షన్ జరిగింది. ఈరోజు ఒక వెల్ఫేర్లో ఒక్క రూపాయి, ఒక నయా పైసా కూడా అవినీతి లేకుండా ఈరోజు సుమారు 5 లక్షల కోట్లు, 4,50,000 సుమారు 4.5 లక్షల కోట్ల రూపాయలు వెల్ఫేర్కి జగన్మోహన్ రెడ్డి గారికి కేటాయించడం జరిగింది. సో అంతేకాకుండా
చంద్రబాబు నాయుడు ఆ రోజు ముఖ్యమంత్రిగా దిగిపోయే నాటికి పరిస్థితులు, ఈరోజు పరిస్థితులు, ఆ రోజు బాలకార్మిక వ్యవస్థ, ఈరోజు చూస్తే బాలకార్మిక వ్యవస్థ నిర్మూలించడమైంది. ఆ రోజు మహిళలకు సంబంధించి అనేక ఇబ్బందులు ఉండే, ఆర్థిక వెసులుబాటు ఉండేది కాదు, ఆర్థిక స్వాతంత్రం ఉండేది. ఈరోజు మహిళలందరికీ ఆర్థిక స్వాతంత్రం, ఆర్థిక స్వావలంబన, వెసులుబాటు కూడా మహిళలకు వచ్చింది. గ్రామాల నుంచి కూడా సచివాలయ వ్యవస్థ ద్వారా, గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా, వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా పరిపాలన వికేంద్రీకరణకి నాంది పలికి చాలా సమర్థవంతంగా ఈరోజు అర్బన్ ప్రాంతంలో 30-40 వేల జనాభా కారకొర ఆఫీసు వసతులు ఉంటే ఈరోజు ప్రతి 1000కి ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేసి, ప్రతి 50 నుంచి 60 వేలకి కూడా వాలంటీర్లను ఏర్పాటు చేసి, ఈరోజు మొన్న కూడా మనం చూసాం, తుఫాన్ వచ్చింది. ఈ తుఫానులో ఎంత సమర్థవంతంగా వాలంటీర్లు పనిచేశారు, కరోనా సమయంలో ఎంత సమర్థవంతంగా వాలంటీర్లు పనిచేశారు. సో ఎట్టి పరిస్థితుల్లోని కూడా చంద్రబాబు నాయుడు ఎన్ని రకాలుగా కుప్పిగంతులు వేసినా, ఎలా చేసి గుడ్డ కాల్చి ముఖం మీద వేసి బురద చల్లే ప్రయత్నం చేసినా 100% జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వం పట్ల ప్రజలందరూ కూడా విశ్వాసంతో ఉన్నారు. దానికి మేము కూడా చాలా చాలా ఆనందంగా ఈరోజు ఆయన ఆధ్వర్యంలో పనిచేస్తున్నాం. అంటే ఒక నాయకుడిగా, ఒక కార్యకర్తగా, ప్రతి కార్యకర్త కూడా కాలర్ ఎగరేసుకుని మేము జగనన్న ప్రభుత్వంలో ఉన్నాం, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను అని ఈరోజు ప్రతి కార్యకర్త కూడా గర్వంగా ఫీల్ అయ్యే విధంగా, తలెత్తుకుని ఆ ప్రాంతాల్లో తిరిగే విధంగా ఈరోజు ఆయన సంక్షేమం కానీ విషయంలో కానీ, సుపరిపాలన విషయంలో కానీ అందిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది చూసాం కదా, తెలంగాణ ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు అసలు ఎలాంటి సంబంధం లేదు. ఇది కేవలం గ్లోబల్స్ ప్రచారం చేసేందుకు తెలుగుదేశం పార్టీ ఆడుతున్న డ్రామాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేత, విశాఖ ఉత్తర నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే రాజు గారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. పథకాల అమలులో కానీ, లేదంటే నేరుగా పథకాలకు సంబంధించిన సొమ్ము జనానికి చేర్చే విషయంలో, లబ్ధిదారులకు చేర్చే విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం ఏదైతే తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానానికి చాలా తేడా ఉంది. ఆ రకంగానే తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా టీఆర్ఎస్ ఓడిపోవడానికి కన్నుడి చావుకు 1,00,000 కారణాలు అన్నట్టుగానే అక్కడ పరిస్థితులు దాపురించి ఆంధ్రప్రదేశ్లో ఒక స్వచ్ఛమైన పరిపాలన జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ గెలుపునకు తెలుగుదేశం పార్టీ సంబరపడిపోవడానికి ఎలాంటి సంబంధం లేదు. కానీ అనవసరంగా అక్కడ పరిణామాలను ఆంధ్రప్రదేశ్ మీద రుద్దడానికి చూస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఏమాత్రం కూడా తెలుగుదేశం పార్టీ ఆశలనేవి ఫలించవు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి విజయకేతనం ఎగురవేస్తుందన్న ధీమాను ఆయన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ మూర్తితో ప్రసాద్, ఐడ్రీ మీడియా, విశాఖపట్నం.